హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, హౌ టు స్టార్ట్ కోడింగ్. ఓకే, సో మీరు ఒకవేళ ప్లాన్ చేస్తున్నారు, నేను సాఫ్ట్వేర్ డెవలపర్ లాగా జాబ్ క్రాక్ చేయాలి, లైక్ నేను కోడర్ లాగా రెడీ ఉండాలి. ఓకే, ఏదైనా పర్టికులర్ డెవలపర్ జాబ్స్ కి ప్లాన్ చేస్తున్నారు. సో ఫస్ట్ మైండ్ లో ఏముంటుంది, నేను కోడింగ్ నేర్చుకోవాలి. సో కోడింగ్ ఎట్లా నేర్చుకోవాలి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఫస్ట్ గా స్టార్ట్ చేయాలి? మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు, లేకపోతే ఎంసీఏ లో ఉన్నారు, ఎంటెక్ లో ఉన్నారు, లేకపోతే డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఎట్లా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఏం ఆ, మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేస్తే బెస్ట్ ఉంటది? ఇంకా ఏంటంటే చాలా స్టూడెంట్స్ ఉంటారు, ఆ, కొంతమంది స్టూడెంట్స్ కి ఒక కోర్స్ తీసుకుంటే వాళ్ళకి క్లాసెస్ అర్థమవుతుంది. ఓకే, కానీ వాళ్ళు ఏదైనా టాస్క్ అసైన్ చేస్తే వాళ్ళు చేయరు. ఓకే, ఏదైనా ఓన్ గా కోడ్ రాయాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది, కాంప్లెక్స్ గా ఉంటుంది. సో అది కూడా ఎందుకంటే అది కూడా నేను ఆ, ఈ పర్టికులర్ వీడియోలో కవర్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం కోడింగ్ స్టార్ట్ చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసినండి. ఓకే, సో నేను ప్రిఫర్ చేస్తున్న సి లాంగ్వేజ్ తో స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్, లేకపోతే మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అట్లా ప్రాబ్లం ఏం లేదు. కానీ సి లాంగ్వేజ్ తో ఎందుకంటే దాంట్లో బేసిక్స్, ఫౌండేషన్స్ చాలా చాలా ఉన్నాయి. ఓకే, సో మీరు ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు కొంచెం ఈజీగా కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా పర్టికులర్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్పస్ ఉంటుంది మనకు. ఓకే, పర్పస్ ఏముంటది అంటే మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ దానికి పర్పస్ ఫైండ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెట్వర్కింగ్ డొమైన్ లో ఉన్నా, క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉన్నా నేను. ఓకే, ఎథికల్ హ్యాకింగ్ చేస్తున్నా నేను. సో నాకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్ ఉంటుంది? లేకపోతే నేను మొబైల్ డెవలపర్ లాగా ప్లాన్ చేస్తున్నా, లేకపోతే నేను వెబ్ డెవలపర్ లాగా ప్లాన్ చేస్తున్నా, డెస్క్టాప్ అప్లికేషన్, గేమ్ డెవలప్మెంట్, ఇట్లాంటి చాలా ఉంటాయి. డేటా సైన్స్ ఉంటుంది. మనకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది మనకు. ఓకే, పర్పస్ నథింగ్ బట్ టార్గెట్. సో మన టార్గెట్ ఏముంది, ఎట్లాంటి జాబ్ క్రాక్ చేయాలి మీరు? సో ఫస్ట్ పర్పస్ ఫైండ్ చేయండి, టార్గెట్ ఫైండ్ చేయండి. ఆ టార్గెట్ ప్రకారంగానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు సార్ నేను డేటా సైన్స్ ప్లాన్ చేస్తున్నా, సో అవి నాకు కమెంట్ లో మెన్షన్ చేయండి. ఓకే, నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్ ఉంటుంది, సో మీకు సజెస్ట్ కూడా చేస్తాను. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తున్నాం, దానికి ఒక పర్పస్ ఉండాలి. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటున్నాను? ఓకే, దానికి ఫ్యూచర్ ఏముంది? ఫ్యూచర్ ఎట్లా తెలుస్తుంది మీకు? ఓకే, మీకు ఆల్రెడీ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, గూగుల్ ట్రెండ్స్ ఉన్నాయి, లింక్డ్ఇన్ ఉన్నాయి, naukri.com ఉన్నాయి. సో అట్లాంటి వెబ్సైట్లు మీరు సెర్చ్ చేస్తే మీకు ఆల్రెడీ తెలుస్తుంది ఆ మార్కెట్ లో డిమాండ్ ఉందా లేదా. ఓకే, సో మీరు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక naukri.com ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక సింపుల్ గా ఇంకాగ్నిటో మోడ్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నేను naukri.com సెర్చ్ చేస్తాను. ఓకే, సింపుల్. ఇక్కడ మీరు ఏదైనా సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను పైథాన్ డెవలపర్. ఓకే, లేకపోతే ఇక్కడ సింపుల్ గా ఫుల్ స్టాక్ పైథాన్ ఇట్లా సెర్చ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు రిజల్ట్స్ వస్తున్నాయా లేదా? ఓకే, ఇక్కడ చూడండి, ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్, ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్స్, ఇక్కడ జాబ్స్ వస్తున్నాయి. మళ్ళీ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్స్ కి సెలెక్ట్ చేస్తున్నా, ఇక్కడ మళ్ళీ మనం ఫిల్టర్ చేయొచ్చు. ఓకే, ఫిల్టర్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని రిజల్ట్స్ వస్తున్నాయి, ఏమేమి కంపెనీస్ లో రిజల్ట్స్ వస్తున్నాయి, ఏమేమి ఇక్కడ మళ్ళీ మనం ఫిల్టర్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, స్టైఫండ్స్ ఉన్నాయా, డ్యూరేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, ఓకే, ఇండస్ట్రీ ఉంది, టాప్ కంపెనీస్, ఏ కంపెనీస్ ఇక్కడ హైర్ చేస్తున్నారు, ఐబిఎం ఉంది. ఓకే, సో ఇట్లాంటి చూడండి, ఇక్కడ మనకు అన్ని పర్టికులర్ డీటెయిల్స్ వచ్చేస్తుంది, ఏమేమి కంపెనీస్ ఇప్పుడు ప్రెసెంట్ గా పైథాన్ ఫుల్ స్టాక్ కి యాడ్ చేస్తున్నారు, జావా ఫుల్ స్టాక్ కి యాడ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ మనం ఒకటే కీవర్డ్ ఫిక్స్ ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ కి మనకు డిఫరెంట్ డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ ఎట్లా వస్తాయి? ఎవరైనా హెచ్ఆర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారు, సో వాళ్ళు ఇక్కడ యాడ్ చేస్తారు.
వాళ్ళు ఏదైనా డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేసిన నేను, సో ఇక్కడ డీటెయిల్స్ లో వాళ్ళు ఏ కంటెంట్ యాడ్ చేసిండు మనం సెర్చ్ చేస్తే అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ కంటెంట్ ఏముంటది, ఆ రిజల్ట్స్ ఆ పర్టికులర్ కంటెంట్ మీదనే మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఏం సెర్చ్ చేసినా ఆ సెర్చ్ ప్రకారంగా ఈ పర్టికులర్ పోస్ట్ లో ఆ పర్టికులర్ మెన్షన్ ఉంటేనే మనకు డిస్ప్లే అవుతుంది, లేకపోతే డిస్ప్లే కాదు. ఓకే, సో డిఫరెంట్ లో మనం సెర్చ్ చేయాలి. ఒక పైథాన్ డెవలపర్ సెర్చ్ చేయాలా, జాంగో డెవలపర్ సెర్చ్ చేయాలా, బ్యాక్ అండ్ డెవలపర్ సెర్చ్ చేయాలి, అట్లాంటి డిఫరెంట్ కీవర్డ్స్ మనం సెర్చ్ చేస్తే మనకు రిజల్ట్స్ డిఫరెంట్ రిజల్ట్స్ డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లాన్ చేస్తున్నాం, దానికి ఒక టార్గెట్ ఉండాలి. ఓకే, వాట్ ఐ వాంటెడ్ టు బికమ్. ఓకే, మనం ఈ పర్టికులర్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటున్నాం, ఓకే, దానికి యూజ్ ఏముంది, ఫ్యూచర్ లో డిమాండ్ ఉందా లేదా, మనం అట్లా పాత్ కూడా డిసైడ్ చేసుకోవాలా. ఫస్ట్ నేను ఒక ఎంట్రీ పొజిషన్ లో ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ నా పొజిషన్ ఏముంటది, నెక్స్ట్ ఏముంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెవలపర్ లాగా ప్లాన్ చేస్తున్నాం, సో నేను ఫస్ట్ జూనియర్ డెవలపర్, తర్వాత సీనియర్ డెవలపర్, తర్వాత టీమ్ లీడ్, లేకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, ప్రొడక్ట్ మేనేజర్స్ ఉంటారు, తర్వాత సిఓ లెవెల్, అట్లాంటి లెవెల్స్ ఉంటాయి. సో మనం డిసైడ్ చేసుకోవాలా. మనం ఒక పాత్ తీసుకుంటే, ఓకే, మనం ఒక పర్టికులర్ డొమైన్ లేకపోతే ఒక ఫీల్డ్, ఒక పొజిషన్ కి మనం ట్రై చేస్తున్నాం, సో దానికి కెరియర్ ఏముంది, దానికి స్కోప్ ఏముంది, అది కూడా మనం రీసెర్చ్ చేయాలి. ఓకే, సో మీరు ఏదైనా పర్టికులర్ ప్లాన్ చేస్తున్నా నాకు కమెంట్ చేయండి, దాని మీద కూడా నేను ఒక వీడియో క్రియేట్ చేస్తాను. ఓకే, సో సో ఫస్ట్ డిసైడ్ చేయండి మీరు ఏ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నేను ప్రిఫర్ చేస్తున్నా, ఓకే, ఫస్ట్ సి లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయండి, తర్వాత నెక్స్ట్ మీకు జావా డెవలపర్ కావాలంటే పైథాన్ డెవలపర్, C#.NET అట్లాంటి, సో జావా స్క్రిప్ట్ అంటే ఆ లాంగ్వేజ్ కూడా నేర్చుకోండి. ఓకే, సో కానీ ఫస్ట్ నేను ప్రిఫర్ చేస్తున్నా సి లాంగ్వేజ్. ఓకే, మీ ఇష్టం, ఏదైనా పర్టికులర్ వితౌట్ సి లాంగ్వేజ్ తో కూడా మీరు ఏదైనా పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయొచ్చు, కానీ సి లాంగ్వేజ్ మీకు ఫండమెంటల్స్ చాలా ఉన్నాయి. ఓకే, సో పర్ఫెక్ట్ గా మీరు సి లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంకా మీకు బెటర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, మనం ఒక ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం కదా, ఒక కోర్స్ లాగా తీసుకోండి. కోర్స్ అంటే దానికి డివైడ్ చేయండి, బేసిక్ టాపిక్స్, అడ్వాన్స్ టాపిక్స్ అండ్ అన్ని టాపిక్స్ మీద. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒక ఆపరేటర్స్ టాపిక్ కంప్లీట్ చేసిన, ఇవాళ నేను ఒక కండిషనల్ స్టేట్మెంట్ టాపిక్ కంప్లీట్ చేసిన, ఇవాళ లూప్ టాపిక్ కంప్లీట్ చేసిన. సో ఆ టాపిక్ మీద టాస్క్ చేయండి, మినిమం ఒక 10 టాస్క్ చేయండి. ఓకే, 10 టాస్క్ ఎట్లా చేయాలి సార్, నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు జస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నుంచి స్టార్ట్ చేస్తాం, జస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు జస్ట్ మీరు గూగుల్లో రాసేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాసేస్తున్నా గూగుల్లో. ఓకే, ఇక్కడ గూగుల్లో నేను రాస్తున్నా, ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేస్తున్నా నేను. ఇక్కడ జస్ట్ మెన్షన్ చేయండి మీరు. ఓకే, ఎగ్జాంపుల్, ఓకే, కండిషనల్ స్టేట్మెంట్ టాస్క్ అసైన్మెంట్ ఇన్ పైథాన్. ఓకే, ఫర్ బిగినర్స్, జస్ట్ అట్లా సెర్చ్ చేసేసండి, మీకు చాలా టాస్క్ వస్తాయి, చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఒక వెబ్సైట్ లో మీకు 1 ఎగ్జాంపుల్ ఉంది, సో 10 వెబ్సైట్ లో 10 ఎగ్జాంపుల్ దొరుకుతాయి. సో మినిమం ఒక టాపిక్ మీద, ఓకే, ఒక 10 ఎగ్జాంపుల్స్ చేయండి. ఎగ్జాంపుల్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోని ఒక చిన్న ప్రాజెక్ట్ చేయండి. ప్రాజెక్ట్స్ కూడా మీకు చాలా వెబ్సైట్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో మీకు వచ్చేస్తాయి ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్ట్ చేయండి. తర్వాత ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీ టార్గెట్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ స్టార్ట్ చేస్తున్నా సార్, సో పైథాన్ లో నేను ఫుల్ స్టాక్ స్టార్ట్ చేయాలి, లేకపోతే జావాలో ఫుల్ స్టాక్ స్టార్ట్ చేయాలి. ఓకే, నేను మన్ స్టాక్ ప్లాన్ చేస్తున్నా, మీన్ స్టాక్ ప్లాన్ చేస్తున్నా, ఓకే, .NET ప్లాన్ చేస్తున్నా. సో దానికి గురించి లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్ డెవలపర్ అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ కి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, అట్లాంటి స్టెప్ బై స్టెప్ అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయండి. ఆ సబ్జెక్ట్ మీద ఏమేమి మనకు టాస్క్ ఉన్నాయి, టాస్క్ లో కంప్లీట్ చేయండి. వితౌట్ టాస్క్, అసైన్మెంట్, ప్రాజెక్ట్ మీద మీరు ఒక ఏదైనా పర్టికులర్ కోర్స్ కంప్లీట్ చేస్తే ఆ కోర్స్ కంప్లీట్ కాదు. ఓకే, సో కంపల్సరీ మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్, అసైన్మెంట్స్ కంపల్సరీ చేయాలి. ఏదైనా టాపిక్ మీరు నేర్చుకున్నా ఆ టాపిక్ మీద 10 మినిమం అసైన్మెంట్ చేయండి, కోడింగ్ టాస్క్ చేయండి. చేసిన తర్వాత ఒక టార్గెట్ డిసైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ ఉంది, సో ఫుల్ స్టాక్ మీద
ఆ ఫుల్ స్టాక్ కి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఫ్రంట్ ఎండ్ కి ఏమేమి సబ్జెక్ట్స్ కావాలా, బ్యాక్ ఎండ్ కి ఏమేమి సబ్జెక్ట్స్ కావాలా, అట్లాంటి కంప్లీట్ చేయండి. ఆ సబ్జెక్ట్ మీద కూడా టాస్క్ అసైన్మెంట్స్ ప్రాజెక్ట్ చేయండి. ఇండివిజువల్ సబ్జెక్ట్ కి ఇండివిజువల్ టాస్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ HTML కంప్లీట్ చేసిన HTML మీద టాస్క్ ప్రాజెక్ట్స్ చేయండి. CSS కంప్లీట్ చేసిన CSS మీద టాస్క్ ప్రాజెక్ట్స్ చేయండి. అట్లా ఓకే. నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిసి ప్రాజెక్ట్ చేయండి. ప్రాజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మేము స్టార్ట్ చేసినాం కోడింగ్ నేర్చుకుంటున్నాం, కానీ క్లాసెస్ ఏదైనా ఇన్స్టిట్యూట్ లో మేము క్లాసెస్ నేర్చుకుంటున్నాం, క్లాసెస్ వింటున్నాం, ఆ క్లాస్ లో అర్థమవుతుంది, ఏదైనా సార్ చెప్తే అది కోడ్ ఓకే ఓకే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అర్థమవుతుంది, కానీ మనం ఓన్ గా రాయాలా, ఏదైనా టాస్క్ చేయాలా, అసైన్మెంట్ చేయాలా అంటే ఎట్లా కోడ్ రాయాలా అర్థమైతలేదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బ్రేక్ డౌన్ చేయాలి. టాస్క్ ఏంటి, ఒక పేపర్ లో రాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద టూ నంబర్స్ చేయాలా, సో పేపర్ లో రాయండి. సమ్ ఆఫ్ ద టూ నంబర్ అంటే ఏంటి, క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేయండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేస్తేనే మీకు ఆన్సర్స్ కి మీరు రీచ్ అవుతారు. సో ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ఫస్ట్ అండర్స్టాండ్ చేయండి. క్వశ్చన్ ఏముంది, దానికి నార్మల్ ఒక పేపర్ లో ఆన్సర్ రాయండి. ఆన్సర్ రాసిన తర్వాత దానికి ప్రోగ్రామింగ్ సింటాక్స్ లో కన్వర్ట్ చేయండి. ఓకే, సో ఇట్లా చేస్తేనే మీకు వస్తుంది. ఇంకా ఏంటంటే దీనికి ఇంపార్టెంట్ ఏముంటది అంటే లాజికల్ థింకింగ్. మీరు లాజికల్ థింకింగ్ హై ఉంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అదే లాజికల్ థింకింగ్ లో అయితే కొంచెం టైం పడుతుంది. సో లాజికల్ థింకింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, బేసిక్ ఆప్టిట్యూడ్ మ్యాథ్స్ ఉంటది కదా, అది ప్రాక్టీస్ చేయండి. బేసిక్ రీజనింగ్ ఉంటది, ఓకే, రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటది, ఆ ప్రాక్టీస్ చేయండి. బేసిక్ ఇంగ్లీష్ పారాగ్రాఫ్ ఉంటది, పారాగ్రాఫ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, మనం పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఆ పారాగ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటది, ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయి. సో దీంతో మనకు ఏమవుతుంది, ఓకే, మీ లాజికల్ థింకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ రాస్తున్నా, ఓకే, హౌ టు ఇంప్రూవ్ ద లాజికల్ థింకింగ్. అది కంపల్సరీ మీకు ఒక కోడర్ డెవలపర్ కావాలంటే ఈ కంపల్సరీ ఫాలో చేయాలి. మెయిన్ బేసిక్ aptitude maths, next thing reasoning, okay, reasoning, third English paragraphs, okay, English paragraphs questions ఉంటాయి కదా, అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇవి 3 థింగ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇవి ఎందుకు ప్రాక్టీస్ చేయాలా, మీ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేయడానికి. ఆ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అయితేనే మీరు క్వశ్చన్స్ కూడా అండర్స్టాండ్ చేస్తారు మీరు. ఓకే, ఆ క్వశ్చన్స్ అండర్స్టాండ్ చేస్తేనే మీరు ఆన్సర్ కి రీచ్ అవుతారు. ఓకేనా, సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.